క్రీస్తు ప్రభుని, గొల్లలు క్రీస్తు ప్రభుని ఆరాధించారు, జ్ఞానులు క్రీస్తు ప్రభుని ఆరాధించారు. అయితే ఈ ఆరాధించే వారిలో ఉండే గుణాలు 4. మరలా ఆరాధించే వారిలో ఉండే గుణాలు 4. అంటే జ్ఞానులలో ఉన్న గుణాలు, గొల్లలలో ఉన్న గుణాలు 4. మొదటిది, అజ్ఞానమును విడవాలి, జ్ఞానం దగ్గరికి రావాలి. అంటే లోక జ్ఞానాన్ని విడుచు యేసు ప్రభు దగ్గరికి రా. రెండవది, ఆత్మతో సత్యముతో ప్రభువుకి ఆరాధన చెయ్యి. మూడవది, నీ హృదయాన్ని దేవునికి కానుకగా సమర్పించు. నాలుగవది, అనేక మంది ప్రభు దగ్గరికి నడిపించు. ఓకేనా? మొదటిది ఏంటిది? అజ్ఞానమును విడవాలి, దైవ జ్ఞానం దగ్గరికి రావాలి. లేదా లోక జ్ఞానమును విడివండి, దైవ జ్ఞానం దగ్గరికి రండి. ఏంటిది లోక జ్ఞానం? ఈ జ్ఞానులకి 3 రకాల జ్ఞానాలు ఉంటాయి. మొదటిది, నక్షత్రాన్ని చూశారు అన్నారు, అవునా? వాళ్ళకి ఖగోళ శాస్త్రం బాగా తెలుసు. నక్షత్రాన్ని చూసినప్పుడు యూదులకు రాజుగా జన్మించాలన్న సంగతి వారికి అర్థము అయ్యింది. వేదశాస్త్రం కూడా వాళ్ళకి బాగా తెలుసు. మూడవది, వీళ్ళు ఎవరు అంటే, బంగారము సాంబ్రాణి గోళం అర్పించినప్పుడు మనకేమర్థమవుతుందంటే వీళ్ళు అన్యమత యాజకులు. ప్రైజ్ ద లార్డ్. మొదటిది, జ్ఞానులు అన్యమత యాజకులు. రెండవది, జ్ఞానులకి ఖగోళ శాస్త్రం బాగా, అంటే నక్షత్రాల గురించి బాగా తెలుసు. మూడవది, వేద పాండిత్యం కూడా బాగా తెలుసు. అందుకే ఎలా ఆరాధన చేయాలో వచ్చారు, ఆయనకు ఆరాధన చేశారు. నక్షత్రాలు చూడగానే అర్థమైంది. ఏమర్థమైంది? వేద పాండిత్యం అనేది వారికి అర్థమైంది. ఏమని అర్థమైంది? యూదులకు రాజుగా జన్మించాడని అర్థమైంది. వాళ్ళు అదంతా వదిలిపెట్టారు. ఎవరి దగ్గరికి వచ్చి